అందరికీ నమస్కారం. నేను నా లాస్ట్ వీడియోలో ఇంటి వెనక ప్లేస్ ఖాళీగా ఉంది కదండి, ఒక 2-3 ఇయర్స్ నుంచి అక్కడ అసలు మేమేమీ చేయట్లేదు, ఖాళీగానే ఉంది. ఒక 2 months బ్యాక్ అక్కడ మట్టి వేయించామన్నమాట. ఒక 200 ట్రక్కుల దాకా మట్టి వేయించాము. సో ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవసాయ భూమిలో వీలైనంతగా పచ్చదనాన్ని పెంచాలని అనుకున్నాము. అందుకే ఈ వేసవికాలం అయిపోయేలోపు వీలైనన్ని మొక్కలు నాటించాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. దానికి సంబంధించి నేను డ్రాయింగ్ కూడా చేసుకున్నాను. గత 15 రోజులుగా నేను ఈ డ్రాయింగ్ చేసే పనిలోనే ఉన్నాను అనమాట. చిన్న డ్రాయింగ్కి 15 రోజులు ఏంటి అంత అవసరం అని అనిపించవచ్చు, కానీ నేను నా బ్రెయిన్ మ్యాక్సిమం లిమిట్ రీచ్ అయ్యేలాగా దీన్ని వాడానండి. దీనికోసం అని చెప్పి చాలా కష్టం అనిపించింది. అంటే మనకి మామూలుగా ల్యాండ్ని మనము కొలిచినప్పుడు ఒక లెక్క వస్తుంది. ఆ ల్యాండ్ మెజర్మెంట్ని మనం పేపర్లోకి మార్చుకోవాలి సమానంగా ప్రపోర్షన్స్లో, అంటే చాలా కష్టంగా అనిపించింది అనమాట. నాకు అలవాటు లేని పని కదా ఇది. అలా దాన్ని మార్చుకుని ఎంత చేసినా సరే మనకి ఆ ల్యాండ్ మీద ఉన్నలాగా పేపర్లో రాదు. మళ్ళీ పేపర్లో ఉన్నదాన్ని ల్యాండ్ మీద ఎగ్జిక్యూట్ చేద్దామంటే కూడా కొన్ని తప్పులు వస్తాయి అన్నమాట. ఎంత చేసినా వస్తాయి. అయినా సరే ఎలా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అది నేను మీతో షేర్ చేస్తాను. నేను మీతో షేర్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, నేను తీసుకున్న ఈ డ్రాయింగ్లో నేను అనుకున్న మొక్కలు ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసిన తర్వాత మీలో చాలామంది సూచనలు ఇస్తారు కదండి, వాటిలో నాకైతే 1-2 సూచనలు ఉపయోగపడితే వాటిని కూడా ఈ మొక్కలు వేసేలోపు ఆ సూచనలను పాటించవచ్చనే ఉద్దేశంతో నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను. అది నేను మాట్లాడేటప్పుడు మీకు పక్క నుంచి ఏదైనా వేరే శబ్దం రావచ్చండి. మన పక్కన ఊర్లో జాతర జరుగుతుంది, మైక్ ఉందన్నమాట. కొంచెం మైక్లోంచి దానికి సంబంధించిన సౌండ్స్ వస్తున్నాయి. నా వాయిస్ అయితే మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటూ చేస్తున్నాను ఈ వీడియో. నేను ఫస్ట్ దీనికోసం మనం మామూలు బుక్లో రాస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను చార్ట్స్ తెప్పించుకున్నాను మా అమ్మాయితో. ఎందుకంటే మనం దాన్ని వీలైనంత మ్యాక్సిమైజ్ చేసి ఆ డ్రాయింగ్స్ని గీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇంటి వెనకది చూపిస్తాను. తర్వాత ఈ పందిరి ఉంది కదా, శాశ్వత పందిరి, దాంట్లో దాన్ని ఎలా యూజ్ చేయాలనుకున్నానని కూడా చెప్తాను. ఫస్ట్ ఇంటి వెనక చూపిస్తానండి. నేను ఇక్కడ ఉన్న ఈ నీళ్ళని పేపర్ మీద తీసుకురావడం కోసము ఎలా కొలతలు తీసుకున్నానంటే, మన 30 centimeters స్కేల్ ఉంటుంది కదండి, దాంట్లో ప్రతి ఇంచ్ని ఒక 10 feetగా తీసుకున్నాను. అలాగే మొక్కల మధ్య దూరము 5 అడుగులు కావాల్సి వచ్చినప్పుడు ప్రతి అర ఇంచ్ని 5 అడుగులుగా తీసుకున్నాను అనమాట. నేను ఎక్కడైతే ఈ మొక్కలు వేస్తున్నానో ఆ ల్యాండ్ మీకు చూపిస్తాను. అది కొంచెం ఒక మంచి షేప్లో ఉంది, కానీ ఎవరైనా సరే అందరి భూమి ఒకే మంచి స్క్వేర్లానో రెక్టాంగిల్లానో ఉండడం అనేది వీలు పడదండి. ఒక షేప్లెస్గా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా అంటే మనకు క్లియర్గా ఎన్ని మొక్కలు నాటుకోవాలని తెలుసుకోవటం కోసం మనము ఆ భూమి యొక్క స్వరూపం అంటే షేప్ ఎలా ఉన్నా సరే దాని ఒక ప్రాపర్ షేప్లో మనం గీసేసుకొని దానికి కావాల్సిన మొక్కలన్నీ కొలుచుకొని తర్వాత ఆ ఎక్స్ట్రా వచ్చిన ప్లేస్లో కూడా ఎన్ని మొక్కలు కావాలో అవి చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంటి వెనక ఖాళీ స్థలంలో నేను వేయాలనుకున్న మొక్కల డ్రాయింగ్ అండి ఇది. నేను ఫస్ట్ మీకు ఒక డ్రోన్ షాట్ చూపిస్తాను. ఆ డ్రోన్ షాట్ ఎలా ఉందో ఈ ప్లేస్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 120 అడుగుల వెడల్పు ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటి వరకు వచ్చేసేసి 190 అడుగుల పొడవు ఉందన్నమాట. ప్రస్తుతము ఈ బార్బడ్ వైర్ ఫెన్స్కి ఒక 2 అడుగుల గ్యాప్లో ఒక 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు ఉన్న ట్రెంచ్ ఉందండి ఇక్కడ. అలాగే ఆ ట్రెంచ్ ఇటువైపు కూడా ఉంది, అలాగే ఇటువైపు కూడా ట్రెంచ్ ఉందన్నమాట. మొత్తం అన్ని వైపులా ట్రెంచెస్ ఉన్నాయన్నమాట ఈ వ్యవసాయ భూమిలో. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఈ వ్యవసాయ భూమిలో అన్ని వైపులా కందకాలు ఉన్నాయండి. ఇంకా ఇది కాకుండా ఈ సంవత్సరము బోరుకి దగ్గరగా, అంటే బోర్ నుంచి ఒక 15-20 అడుగుల దూరంలో ఇంకుడు గుంతలు తవ్వించాలనుకుంటున్నామండి. ఇంకా ఈ మొత్తం వ్యవసాయ భూముల్లో ఎక్కడైతే కొంచెం లోతు ఎక్కువగా ఉంటుందో, పల్లంలో ఉంటుందో అక్కడ కూడా ఇంకుడు గుంత తవ్వించాలనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు నీటి సమస్య అనేది అసలు రాలేదండి. మాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నీరు వస్తూనే ఉంది, బాగానే వస్తుంది. కాకపోతే మనకి ఎటువంటి సమస్య లేదు కదా, మనకి ఏం ఇంకుడు గుంతలు అవసరం లేదని అనుకోకుండా భవిష్యత్తులో నీటికి ఇబ్బంది రాకుండా నీటిని నిల్వ చేయాలి. అలాగే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే కాకుండా భూమిలో నీటిని నింపేలాగా చేయడం అనేది మన ప్రధాన కర్తవ్యం అండి.
మనము చేసిన ఇంకుడు గుంతల నీళ్లు మనకే రావచ్చు, రాకపోవచ్చు, పక్కన వాళ్ళకు కూడా వెళ్ళవచ్చు. అయినా సరే అది తవ్వించాలనుకుంటున్నాము. ఈ వేసవికాలం ముగిసేలోపు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాము. కాకపోతే ఆ సమయానికి అది చేసే వ్యక్తులు లేదా జేసీబీ లాంటిది అనుకూలంగా ఉండి అన్ని సమకూరితే మాత్రం తప్పకుండా చేయించాలనుకుంటున్నాము. అయితే మేము ప్రతి సంవత్సరం ఆ ట్రెంచెస్ని వర్షాకాలానికి ముందు పుడికి తీయిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ అనుకున్న తర్వాత ఇక్కడ ఈ బార్బ్డ్ వైర్ ఫెన్స్కి 2 అడుగుల దూరంలో ఉన్న ప్రస్తుతం ట్రెంచ్ని దాన్ని క్లోజ్ చేసేసి దాన్ని కొంచెం ఇటువైపుకి జరపాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ ఒక మొక్కల వరుస వేయాలనుకున్నాము బోర్డర్ ఫెన్సింగ్లో. దానికి అడ్డం రాకుండా ఆ ట్రెంచ్ని జరపాలనుకున్నాం అనమాట. బార్బ్డ్ వైర్ ఫెన్స్ నుంచి 5 అడుగుల గ్యాప్ వదిలి దాని తర్వాత నుంచి మొక్కలు వేయాలనుకుంటున్నాము. 5 అడుగుల గ్యాప్ ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ఒక గోడ లాంటిది నిర్మించాలనుకున్నప్పుడు ఆ జరిగే పనులకి దానికి అడ్డం రాకుండా 5 అడుగుల గ్యాప్ వదిలిపెట్టాము. మనం వేసిన మొక్కలు పెద్దగా పెరిగిపోయిన తర్వాత వాటి యొక్క నీడ కానీ కొమ్మలు కానీ పక్క వ్యవసాయ భూములకు వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం కూడా 5 అడుగుల గ్యాప్ తీసుకున్నాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బార్బ్డ్ వైర్ ఫెన్స్కి అనుకున్న మొక్కల వరుసకి మధ్యలో ఒక సోలార్ ఫెన్స్ లైన్ కూడా వస్తుందండి. అందుకని కూడా 5 అడుగుల గ్యాప్ వదిలిపెట్టాము. టిష్యూ కల్చర్ టీక్ ప్లాంటేషన్ చేద్దాం అనుకున్నాం మొత్తం బోర్డర్ అంతా ఫెన్సింగ్లో. అయితే మేము కాల్ చేయడం జరిగిందనమాట వాళ్ళకి. యాక్చువల్ చెప్పాలంటే గత సంవత్సరమే మేము ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాము. కానీ గత సంవత్సరం పరిస్థితులు అనుకూలించుకు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. ఈ ఇయర్ మళ్ళీ కాల్ చేసామన్నమాట వాళ్ళకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే టిష్యూ కల్చర్ టీక్ ప్లాంట్స్ని కనుక ఫెన్సింగ్లో వేసుకోవాలి అంటే బోర్డర్లో వేసుకోవాలనుకుంటే మొక్కకి మధ్య గ్యాప్ వచ్చేసి 5 ఫీట్లు ఉండాలి అని చెప్పారనమాట మినిమం గ్యాప్. అదే దాన్ని ఇలా ఫెన్సింగ్లో కాకుండా ఒక బ్లాక్ లాగా ఒక ప్లేస్లో ఖాళీ స్థలంలో వేసుకోవాలి అనుకుంటే మొక్కకి మధ్య 9 అడుగుల గ్యాప్ ఉండాలని చెప్పారనమాట. సరే అని చెప్పి ఇక్కడ నేను ప్రతి 5 అడుగులకు ఒక మొక్క వచ్చేలాగా పెట్టాను. తర్వాత ఇంకొక వరుస కూడా వేద్దామని అనిపించింది నాకు. ఒక మొక్కకు ఎదురుగా మొక్క వేయాలి అనుకుంటే 9 ఫీట్ల గ్యాప్ పడుతుంది, 9 ఫీట్ల దూరం పడుతుంది. కాబట్టి దాన్ని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి మొక్కకి మధ్య ఇంకొక మొక్క తీసుకున్నాను అనమాట. దీనివల్ల ఇది ఇట్లా అని క్రాస్గా వస్తుంది కాబట్టి మొక్క దూరం సరిపోతుంది. సో దీనికి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు 7.2 ఫీట్ అలా వేసుకోవచ్చు అని చెప్పారనమాట. తర్వాత ఇంకొక మొక్క వరుస మళ్ళీ ప్రతి 5 అడుగులకు ఒకటి టిష్యూ కల్చర్ టీక్ ప్లాంట్స్ తీసుకున్నాను. అది వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 4 అడుగుల గ్యాప్ తీసుకొని 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పు ఉన్న ట్రెంచ్ కందకం తవ్విస్తాం అనమాట. ఇప్పుడు తవ్వించాలనుకున్నాను. ఇప్పుడు అంటే ఇక్కడున్న కందకాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసాము. తర్వాత ఇక్కడ 2 అడుగులు అయిపోయింది ట్రెంచ్ కోసం. ఇంకొక 4 అడుగుల గ్యాప్ తీసుకొని ఇక్కడ పాలేకర్ గారి 5 అంచెల మోడల్ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించాం అనమాట. పాలేకర్ గారు తీసుకున్న దాంట్లో ఏంటంటే 36x36 మోడల్ ఫస్ట్ వారు చెప్పారు. తర్వాత విజయరామ్ గారు 50x50 మోడల్ వారు ఇంప్లిమెంట్ చేశారు వారి వ్యవసాయ భూమిలో. అలాగే వీలున్న వారు 60x60 మోడల్ కూడా వేసుకోవచ్చని చెప్పారు. సో నేను ఇప్పుడు వీలుంది కదా అని చెప్పేసి 60x60 మోడల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎలా అయితే సేమ్ జరిగింది ఇటువైపు కూడా అంతే అండి. అది బార్బ్డ్ వైర్ ఫెన్స్ నుంచి 5 ఫీట్ల గ్యాప్, అక్కడ ఒక టేక్ చెట్ల వరుస, మళ్ళీ 7.2 ఫీట్ల గ్యాప్, అక్కడ ఇంకొక టేకు చెట్ల 2వ వరుస, మళ్ళీ దాని తర్వాత 4 అడుగుల గ్యాప్తో 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు ఉన్న ఒక కందకము. ఈ 4 అడుగుల తర్వాత మళ్ళీ 60x60 మోడల్ వస్తుంది అనమాట. ఇది నేను ఫస్ట్ గీసుకున్నాను. యాక్చువల్గా ఇందాక నేను చెప్పాను కదండి ఇక్కడ బోర్డర్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నేను ఫెన్సింగ్ పక్కనే ఒక కందకం ఉందని చెప్పాను కదా, అదే కందకం ఎల్ షేప్లో ఇక్కడ కంటిన్యూ అయిందండి ఇటువైపు. అంటే ఇటువైపు శాశ్వత పందిరి ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా వీడియోస్లో ఇక్కడ ఒక పందిరి ఉన్నట్టుగా ఆ పందిరి ఉంది. ఆ పందిరి ఇట్లా ఎత్తుకుండి ఇక్కడ నుంచి డౌన్లో ఇక్కడ కందకం తవ్వామన్నమాట ఇలా అని పొడవుగా. నేనేమనుకున్నానంటే ఆ కందకాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక వరుస టేకు చెట్లు కందకానికి ఇవతలేసి ఇంకొక వరుస టేకు చెట్లు ఆ గట్టు మీద ఇటువైపు వరుసగా వేద్దామని అనుకున్నాను. ఇది ఫస్ట్ గీసుకున్న డ్రాయింగ్. అయితే ఇటువైపు ఉన్న డ్రిప్ సిస్టమ్ మొత్తం ఆల్రెడీ డ్రిప్ ఉందండి. కాకపోతే ఇటువైపు ఈ పందిరి ఉన్న వైపు నుంచి ఇటువైపుకి వస్తాయి అన్నమాట డ్రిప్ లైన్స్ మొత్తం. అంటే నేను ఇప్పుడు ఇక్కడున్న మొక్కలకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఇక్కడున్న మొక్కలకి నీళ్ళు ఇవ్వడం అవసరం లేకపోయినా సరే దీని మీద నుంచి వచ్చేలాగా ఉందన్నమాట. సో ఇప్పుడు అట్లా కాకుండా ఆ బ్లాక్స్ని సెపరేట్ చేయాలి అన్ని ఆలోచించి డ్రిప్ వేసేవారిని పిలిచామండి మేము. 2వ టేకు చెట్ల వరుసకి 7.5 ఫీట్లు గ్యాప్ అంటే తీసుకొని మళ్ళీ మొక్కకి మధ్య ఇట్లా ఇంకొక మొక్క వచ్చేలాగా పోక చెట్లు అరికానట్ వేయాలనుకున్నామండి. ఇట్లా ఒక వరుస వచ్చిందనమాట. ప్రతి 9 అడుగుల డిస్టెన్స్కి మధ్య ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. తర్వాత 2వ వరుస మళ్ళీ 9 ఫీట్ గ్యాప్తో
రెండవ వరుసలో కూడా ఇట్లా అరికానట్ వస్తాయి అనమాట. అంటే చూస్తే ఒక దారిలాగా ఏర్పడుతుంది మనకి. ఈ అరికానట్ చెట్ల మధ్యలో కోకో ప్లాంట్స్ వేసుకోవచ్చు, కాఫీ మొక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఒక్క చెట్టు వస్తే ఇక్కడ కూడా ఇంకొక ఒక్క చెట్టు రావాలి కదా. నేనేం చేశానంటే ఇక్కడ నేను తీసుకున్న 5 level మోడల్ ఇక్కడ వచ్చే ఈ మూలలో వచ్చే మొక్క క్యానపీకి ఈ మొక్క అడ్డం కాకూడదని చెప్పేసి ఇక్కడ ఒక మొక్క తీసుకోకుండా ఒక ప్లేస్ వదిలేసేసేసి తర్వాత నుంచి తీసుకున్నాను అనమాట. అట్లా ఇక్కడ దాకా తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో మొక్క వస్తుందండి మూలలో క్యానపీకి, దానికి ఇక్కడ అడ్డం రాకూడదని ఇక్కడ కూడా ఒక మొక్క వేయలేదు కార్నర్లో. అలాగే అంటే ఈ పోక చెట్లు అనేది ఇట్లా అని స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిందనమాట. ఇక్కడ కూడా ఒకట్లా అని స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఈ 60x60 మోడల్ పక్కనే అనమాట, కొంచెం గ్యాప్తో, ఒక 5 అడుగుల గ్యాప్తో వచ్చింది. తర్వాత బయట ఉన్న పోక చెక్కల అది వరుస అనేది ఇటువైపుకి వచ్చి కిందకి ఇట్లా వచ్చి ఇంటి వైపుకి వచ్చింది అనమాట. ఇటు కూడా ఇటువైపుకి వచ్చింది. అంటే ఇక్కడ ఒక దారి ఏర్పడింది, 10 feet దారిలాగా ఏర్పడేలాగా చేశాను. ఈ ప్రతి పోక చెట్టు మధ్య ఒక కాఫీ కానీ కోకో కానీ మొక్కలు వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ కూడా నేను ఒక పోక చెట్టు తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నదానికి క్యానపీకి అడ్డం రాకూడదని చెప్పేసి అట్లా ముందే పెట్టేసేసి తర్వాత ఇబ్బంది పడకుండా వీలైనంతగా ఏ మొక్క ఇంకో మొక్కకి డిస్టర్బెన్స్ కాకూడదు, అలానే ప్రతి మొక్క ఇంకొక మొక్కకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వాటిని అట్లా చేశాను. అయితే ఫస్ట్ 60x60 మోడల్ నేను ఇక్కడ మిగిలిన ఈ ప్లేస్కి ఎగ్జాక్ట్గా కార్ మధ్యలో సెంటర్లో వచ్చేలాగా చేయాలనుకున్నాను. అట్లా చేస్తే ప్లేస్ వేస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నాకున్న స్థలాన్ని బట్టి. అందుకే ఏం చేశానంటే ఒక రైట్ సైడ్కి జరిపాను, కొంచెం జరిపి ఇక్కడ ఇలా వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇట్లా పోక చెట్లు అనేవి వరుసగా ఒక దారిలాగా కావాలి కాబట్టి అలా చేసుకున్నాను. ఒకవేళ నేను దీన్ని మధ్యలో జరిపాను అనుకోండి, ఇక్కడ ఒక పోక చెట్ల వరుస వస్తుంది, ఇటువైపు ఒక పోక చెట్ల వరుస వస్తుంది. అది కూడా చుట్టానికి బాగానే ఉంటుంది, కానీ నాకు ఇలా దారిలాగా ఉంటే బాగుంటుంది నడవటానికి అన్నట్టుగా ఇలా అనుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకా మొక్కలు కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ ఈ మిగిలిన ప్లేస్లో ఇటువైపు 4 వరుసలు వచ్చినాయి, ఇటువైపు 4 వరుసలు వచ్చినాయి. ఎక్కువగా అరికానట్ మొక్కలకి మన వాతావరణము కొంచెం ఎక్కువగా ఎండ ఉండటం వల్ల మన వాతావరణం త్వరగా పెట్టకుండా అనుకూలించకపోవచ్చు. సో మనం వాటికి అనువైన వాతావరణాన్ని కలగజేయాలన్నమాట, అవి కొంచెం పెద్దగా పెరిగే వరకు. ఇదంతా నేనేం సొంతగా చెప్పట్లేదండి, పాలేకర్ గారు రాసిన పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం అనే బుక్లో వారే మొత్తం అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. తర్వాత వారు కొన్ని ఇయర్స్ బ్యాక్ గుంటూరులో 9 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు కదండి, అవి కూడా మొత్తము అన్నీ చూసి తెలుసుకున్నాను అనమాట. ఈ పొక చెట్లు పెరగడానికి అనువైన వాతావరణం కల్పించాలంటే అవి పెరిగేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాటి పక్కనే అరటి చెట్లు పెట్టుకుంటే అవి కొంచెం అనువైన వాతావరణం ఏర్పడి చచ్చిపోకుండా మంచిగా పెరుగుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ఇక్కడ అంతా అరటి చెట్లు, ఇక్కడ అలాగే ఈ వరుస అంతా అరటి చెట్లు, అంటే ఇక్కడ పొక చెట్ల లైన్ వచ్చింది కదండి, ఈ లైన్ పక్కన అంతా అరటి చెట్లు. అలాగే ఇక్కడ కూడా ఎల్ షేప్లో ఈ పొక చెట్ల పక్కన వరుస వచ్చేలాగా అరటి చెట్లు పెట్టుకుందాం అనుకున్నాను. తర్వాత ఇక్కడ మధ్యలో 3 వరుసలు ఉన్నాయి కదండి, ఈ 3 వరుసల్లో కొంచెమన్నా మరీ ఎక్స్ట్రాడినరీగా ఎక్కువగా ఆదాయం కాకపోయినా అట్లీస్ట్ మేము ఈ తోట మెయింటైన్ చేసేంత ఆదాయాన్ని సంపాదించడం అనేది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. అందుకే ఇక్కడ కొంచెం తోటలాగా అనుకున్నాము, అందుకని ఇక్కడ జామ చెట్లు తీసుకున్నాము. దీంట్లో కూడా కొంచెం తప్పు ఉందన్నమాట, నేను మళ్ళీ దాన్ని సెకండ్ టైము ఇంకొక డ్రాయింగ్ చేశాను, ఇది ఇప్పుడు యాక్చువల్ డ్రాయింగ్ వచ్చేసి ఇదండి, మళ్ళీ సెకండ్ డ్రాయింగ్ వచ్చేసి ఇది. మీరు గమనిస్తే ఇందాక ఇక్కడ దాకా వచ్చింది డిజైను, ఇక్కడ 190 అడుగులు తీసుకున్నాను, ఇప్పుడు 160 అడుగులకు తగ్గిపోయింది. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంచెము గ్యాప్ ఉంచాను అనమాట. ఇందాక గీసిన డిజైన్లో మరి ఇంటికి ఆనుకొని ఉండేలాగా ఉందన్నమాట. సో ఇంటి నుంచి ఒక 20 feet గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి ఇది చేయాలనుకుంటున్నాము. ఇలా అన్ని మొక్కలు వస్తాయి, వీటికి కొంచెం హై డెన్సిటీ మోడల్లో వేద్దాం అనుకున్నాము. అందుకనే మొక్కకి మధ్య రోకి మధ్య 7 feet గ్యాప్ వచ్చేలాగా తీసుకున్నాము. పెద్ద ట్రాక్టర్ అయితే వెళ్ళలేకపోవచ్చు, కానీ ఒక చిన్న ట్రాక్టర్ ఒకవేళ భవిష్యత్తులో అవసరం పడితే చిన్న ట్రాక్టర్ వెళ్ళేలాగా గ్యాప్ ఉంచి 7x7 feet తీసుకున్నాం అనమాట. ఇది అండి డిజైన్. పేపర్లో ఉన్న దాన్ని వీడియోలో అర్థమై చెప్పడం చాలా కష్టము, కానీ అయినా సరే నాకు వీలైనంత మంచిగా చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చూసారు కదండి, దీంట్లో మీకు ఏదైనా లోపం కనిపించినా సరే, ఇంకేదైనా చిన్న సూచనలు వల్ల ఇంకా ఈ డిజైన్ మెరుగుగా ఉంటుందని అనిపిస్తే నాకు దయచేసి కొంచెం కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో ఎంటర్టైనింగ్గా ఉండదు, కానీ కొంచెం నాకు ప్రస్తుతానికి ఇంపార్టెన్స్ ఇదండి, ఎందుకు నేను వేరే వీడియో కూడా ఏం తీయలేదు. ఈ డ్రాయింగ్ అయితే గీసాను, కానీ
దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదండి, చాలా కష్టం. వీటికి ముగ్గు పోయాలి, వీటికి గుంతలు తవ్వాలి, సాయిల్ ప్రిపరేషన్ జరుగుతుంది అనుకోండి, ఇవన్నీ చేయాలన్నమాట. ఇంకోసమని చెప్పేసి నేను గోపాల్ గారి, మీకు అందరికి గోపాల్ గారు తెలిసి ఉంటారు కదండి, మన గోపాల్ వెజిటేబుల్ నర్సరీ గోపాల్ గారు, వారి సహాయం తీసుకుందామని అనుకున్నాము. వారికి కాల్ చేసి అడిగామన్నమాట, గోపాల్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు సరే మాకు దీనికి సహాయం చేయాలి ఈ పనికి అని అంటే వారు వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఇంటి వెనక చెప్పాను కదండి, నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు పందిరి ఉంది కదండి, ఆ పందిరిలో ఎలా డ్రాయింగ్ చేసుకున్నానో చెప్తాను. పందిరికి మాత్రం నాకు ఆల్రెడీ ఏం చేయాలనేది ఒక బెటర్ ఐడియా ఉంది. ఇంతకుముందు 2 years వరకు అన్నీ బాగానే చేస్తూ వచ్చేవాళ్ళం అండి, ఈ మధ్య అసలు కుదరక చేయలేదు. కానీ ఇప్పుడు దాన్ని సరిగ్గా ఎట్లా యూటిలైజ్ చేయాలని మాత్రం నాకు ప్రాపర్ ఐడియా వచ్చింది. ఎంత మనకి ఇట్లా కనపడుతున్నా సరే నేను ఒక డ్రాయింగ్ లాగా గీసుకుంటే దాన్ని ఎట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే నేను పందిరిని కూడా ఒక డ్రాయింగ్ గీసుకున్నాను. ఇలా ఒక డ్రాయింగ్ గీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి పందిరండి మొత్తము, అంటే మనం పైనుంచి చూస్తే పందిరి ఇలా ఉంటుంది. ఈ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి మొత్తం పోల్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ఈ ప్లేస్లో. ఇది ఇంటి పక్కన మొత్తం గడ్డి, నేను మొన్న కట్టించిన తొట్లు, ఇది ఇల్లు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ప్యాషన్ ఫ్రూట్ తీగ ఉంది. చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం 22 పోల్స్ ఉన్నాయండి. సో మేము ఎట్లా డివైడ్ చేసామంటే, ఇక్కడ బోర్ ఉంటుంది అనమాట. ఈ బోర్ దగ్గర నుంచి డ్రిప్ సిస్టమ్ ఇలా వెళ్తుంది. అందుకని దీన్ని మేము ఇక్కడ వాడము, ఇప్పుడు దీన్ని ఒక దారిలాగా ఉంచేసాం అనమాట. సో ఇటువైపు 11 పోల్స్, అటువైపు 11 పోల్స్ ఉంటాయి. ఎప్పుడు ఇటువైపు ఒక హాఫ్ అట్ హాఫ్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కువగా ఇది మొత్తం మేము ఎప్పుడు కూరగాయలు పండించేవాళ్ళం ఇది మొత్తం. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, దీన్ని కొన్ని పార్టిషన్స్గా డివైడ్ చేశాను. మామూలుగా పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంలో ఏం చెప్తారంటే, భూమికి ఎప్పుడు ఆచ్ఛాదన ఉండాలని చెప్తారు. ఇప్పటికిప్పుడు నేను ఆచ్ఛాదన కల్పించలేను. ఆచ్ఛాదన కోసం పంట వ్యర్థాలు ఉండాలి, లేదా గడ్డిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఆవులకు వేయడానికి గడ్డి లేదు, పైగా పంట వ్యర్థాలు కూడా లేవు. కాబట్టి భూమికి ఆచ్ఛాదన కల్పించలేకపోయినా గొడుగు వేయాలనే ఉద్దేశంతో ఈ ప్యాషన్ ఫ్రూట్ ఒక వరుస తీగలు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ ఈ వ్యవసాయ భూమిలో ఈ ప్యాషన్ ఫ్రూట్ తీగలు చాలా బాగా పెరుగుతున్నాయండి. సో ఒక మొత్తం షేడ్ కాకపోతే ఒక పార్షియల్ షేడ్ అనేది దీని కింద ఏర్పడుతుంది. సో దీని కింద పెరిగే మొక్కలు, ఏవైతే మొక్కలు పెరుగుతాయో ఆ మొక్కలు, కూరగాయ మొక్కల్ని దీని కింద వేయాలనుకుంటున్నాను. తీగ జాతి మొక్కలకు ఒక వరుస, అంటే ఇక్కడ పొట్ల, కాకర, దొండ, ఈ 3 దొండకి వదిలేద్దాం అనుకుంటున్నాము. ఈ ప్రతి పోల్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 14 feet ఉంటుందండి. అలానే ఎటువైపు డిస్టెన్స్ సరే 14 feet డిస్టెన్స్ ఉంటుంది అనమాట. దీంట్లో సుమారుగా 4 డ్రిప్ లైన్లు వస్తాయి. అలాగే పోల్ ఉన్న లైన్లో కూడా ఒక డ్రిప్ లైన్ వేసుకోవచ్చు. అలాగే ఇటువైపు బీరకి, సొరకి కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకున్నాను. ఇక్కడ ఒక వరుస తైవాన్ రెడ్ లేడీ, అంటే మాకు ఇంట్లో కోసమే, బొప్పాయి కోసం చెప్పి ఒక వరుస వదిలిపెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ట్రెల్లిస్ విధానంలో ఒక డ్రాగన్ ఫ్రూట్ వేయడానికి ఒక వరుస వదిలిపెట్టుకున్నాను ఇటువైపు. ఇదంతా గ్యాప్ వదిలిచ్చేసాను, అందుకు కూడా చెప్తాను తర్వాత. అలాగే ఇటువైపు వచ్చేసి ఇంతకుముందు వ్యవసాయ భూమి మొత్తం చుట్టూత షేడ్ నెట్ ఉండేదండి. మొత్తం ఎంత ఉందో అంత షేడ్ నెట్ ఉండేది, పైన కూడా షేడ్ నెట్ ఉండేది అనమాట. అప్పుడు పెస్టులు తక్కువగా వచ్చి పంట బాగా వచ్చేది. సో నేను ఇప్పుడు మొత్తం కాకపోయినా మేము ఎంతవరకు కూరగాయలు పండిస్తున్నామో అంతవరకు ఒక 6 కడీలు, అంటే 6 వరుసల్లో 1 2 3 4 5 6 ఈ 6 వరుసల్లో చుట్టూత షేడ్ నెట్, అంటే మొత్తం చివరి దాకా కాకుండా 10వ వరుస వచ్చేవరకే ఇటువైపు కూడా ఒక వరుస వదిలేసేసి మొత్తం షేడ్ నెట్ వేస్తున్నాము. వేసి లోపల టమాటో ఒక వరుస, 2 వరుసల్లో టొమాటో, ఒక వరుస వంకాయ, ఒక వరుసలో మిర్చి, అదే వరుసలో కొంచెం క్యాప్సికము, గోరుచిక్కుడు, బీన్స్ అన్నీ 4 లైన్లు వస్తాయి దాని లోపల. అట్లా ఎక్కువగా భారీగా పండించట్లేదు. అలాగే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, బ్రోకోలీ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా. అలాగే ఇంకొక వరుసలో పుచ్చకాయ, కర్బూజా, గుమ్మడికాయ ఇలాంటివి కూడా ఒక వరుసలో వేయాలనుకుంటున్నాను. ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే, డైరెక్ట్గా మరి ఇక్కడ బార్బర్ వైర్ ఫెన్స్ లాగా ఉంటుంది అనమాట. దానికి ఇవి పట్టేసి ఇక్కడ ఉన్న వేసిన షేడ్ నెట్ పట్టేసి చిరగకుండా ఉంటుంది అనేసి అలా గ్యాప్ వదిలేసాను. ఇది అయిపోయిన తర్వాత, ఈ షేడ్ నెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చే దారిలో కొన్ని ఆకుకూరలు, అంటే కొత్తిమీర, పాలకూర, అలాగే తోటకూర, గోంగూర లాంటి చిన్న చిన్న మడుల్లాగా చేసేసి ఇక్కడ వేస్తాం ఒక వరుసలో. తర్వాత ఇక్కడ ఒక బెండ కోసం ఒక వరుస ఉంచుకున్నాను. ఈ చిక్కుడు అనేది సీజనల్ కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో మనం చిక్కుడు విత్తనాలు నాటుకుంటే మనకి చలికాలం ఆ టైంకి ఇది చిక్కుడు వస్తుంది కాబట్టి ఆ టైంలో ఆ ప్లేస్ని వాటి కోసం వదిలేసాను అనమాట. తర్వాత ఇక్కడ శారదాగంగా కోసం గడ్డి వేయడం కోసం చెప్పేసి కొంచెం 2 వరుసలు వదిలిపెట్టుకున్నాను. వాటికి 2 వరుసలు సరిపోతాయండి గడ్డి. తర్వాత ఇప్పుడు మొత్తం 14 వరుసలకే మొత్తం అన్నీ సరిపోయింది మనకి. ఇప్పుడు ఈ 14 వరుసల్లో అనుకున్న కూరగాయలు అన్నీ వచ్చేస్తున్నాయండి. తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలినాయి కదా, యాక్చువల్గా ఇది మొత్తం వేసి దీని పంటకాలం అయిపోయి మళ్ళీ దీన్ని సిద్ధం చేయడానికి టైం పడుతుంది.
సో ఈలోపు మనము రొటేషన్ బేస్లో మనకి కూరగాయలు ఉండాలి కాబట్టి ఇది వస్తుంది అనే టైంలో ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే దీని ఇక్కడ ఇదే ప్రాసెస్ని ఇక్కడ రిపీట్ చేయడం కోసం చెప్పేసి ఈ ప్లేస్ అనమాట ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ డిజైన్ యొక్క ప్రస్తుతం మా ప్రైమరీ గోల్ ఏంటంటే, ఫస్ట్ నేను ప్రస్తుతం కొంటున్న కూరగాయలు బయట నుంచి ఎట్టి పరిస్థితిలో కొనకూడదు. అట్లీస్ట్ 90% కూరగాయలని నేను ఇక్కడే పండించుకొని ఇక్కడే ఇంట్లోకి వాడుకోవాలి. సెకండరీ గోల్ ఏంటి అంటే, మేము కాకుండా ఒక 15 నుంచి 20 కుటుంబాలకు సరిపడా ఒక కూరగాయలు ప్రొడ్యూస్ చేయగలిగిన చాలను. అది అంతవరకు నేను ఆలోచించండి. ఇప్పుడు అలా అది బేస్ చేసుకొని దీన్ని ఇలా డివైడ్ చేసుకున్నాను బ్లాక్ వైజ్గా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మొత్తం టమాటో కానీ అట్లా ఒకటే వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అన్ని రకాలు కలిపి ప్రతి సంవత్సరం పొడవుతా ఏవైతే ఆ సీజనల్ ఉంటాయో అవి అవైలబుల్గా ఉండేలాగా చేసుకున్నానండి డిజైన్. ఇదే అండి నేను ఇంటి వెనక ఈ పక్కన పందిర్లో అమలు చేయాలనుకున్న పనులు ఇవి. ఇప్పుడు ఈ ఇంటి వెనక వేసుకున్న ఈ డ్రాయింగ్లో 60x60 ఒకటి మోడల్ వస్తుందని చెప్పాను కదండి, 5 అంచెల విధానం. నిజానికి నేను ఒక 2 years బ్యాక్ ఇది చేస్తానని చెప్పి ఒక వీడియో చేశాను. దాంట్లో డ్రాయింగ్ కూడా చూపించాను. ఆ వీడియో చూసి చాలామంది మీరు చేసేసారా అని అడుగుతూ ఉంటారు, ఇప్పటికి అడుగుతుంటారు అనమాట. కానీ అనుకోని పరిస్థితుల వల్ల చేయలేకపోయాను. ఇప్పటికి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నాది 3rd వీడియోనో 4th వీడియోనో అదే నేను పెట్టిందే వస్తుంది అనమాట. అది పెట్టి చేయలేకపోయానని అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చేశానంటే, నేను డ్రాయింగ్స్ మంచిగా దానికి సంబంధించినవన్నీ నేను దాన్ని అర్థం చేసుకొని డ్రాయింగ్స్ వేసుకున్నాను. మళ్ళీ పాలేకర్ గారిది డ్రాయింగ్ ఎలా ఉంటుంది, విజయరామ్ గారి డ్రాయింగ్ ఎలా ఉంటుంది, నేను అనుకున్నది ఎలా మొక్కలు తీసుకున్నాను, క్లియర్గా డ్రాయింగ్స్ వేసుకున్నాను. అలాగే మొక్కల్ని 5 అంచెల విధానంలో ఎలా నాటుకోవాలి ఏంటి అనేది అన్నీ స్పష్టంగా అర్థం చేసుకొని ఒక డ్రాయింగ్ వేసుకున్నాను. ఎన్ని మొక్కలు పడతాయి ఏంటి అనేది అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అలాగే 60x60 లేయర్ని మనము నేల మీద వేసేటప్పుడు, ఆ మొక్కలు నాటుకునేటప్పుడు, మిగిలిన అక్కడ ఉన్న మొక్కలు కూడా అన్నీ నాటుకునేటప్పుడు కూడా మొత్తం క్లియర్గా అది అన్ని వీడియో తీసి నేను పెడతానండి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్. బాగా చీకటి అయిపోతుంది, వాళ్ళ పూల్ సింగ్ వాళ్ళు కూడా లేరు. నేను వాటికి దాణా వేయాలి, కోళ్ళని కూడా షెడ్లో పెట్టాలి. సరే అండి, ఉంటాను.